సో గైస్ ఇంట్రో అయితే స్టార్ట్ చేసినాం అనమాట. సో మ్యాటర్ పైన ఎవరంటే సో ఇప్పుడు ఏం చేస్తారంటే సాగర్ బ్రో అశ్వితాన్ని ఎక్కించుకుంటాడు అట్లా. సో అది గైస్ మేమేం చేస్తున్నాం అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉండు మ్యాటర్ ఏంటంటే మేము హర్షిత ఎలక్షన్ లో నిలబడబోతోంది కోవింట్రీకి. సో అందుకనేసి ఎలక్షన్ నామినేషన్ వేయడానికి అయితే పోతున్నాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి క్లాస్ రెప్ లాగా స్టార్ట్ చేసి దాని తర్వాత ఎలక్షన్ లో గెలవాలంటే క్యాంపెయిన్ చేయాలి. అదే కదా ఆ క్యాంపెయిన్ కూడా నన్ను మాట్లాడండి. సో గైస్ మ్యాటర్ ఏంటంటే హర్షిత వచ్చేసి ఎలక్షన్ లో పోటీ చేయడం పోతాం, నామినేషన్ అయిపోతున్నాము. సో అందుకు జనాభా మొత్తం పోతున్నాము. ఒకసారి మగం చెప్పి అమ్మా. ఇప్పుడైతే కాలేజీలోకి ఎంటర్ అవుతున్నాను, క్లాస్కి వెళ్తున్నాను. సో నేనైతే కింద లైబ్రరీలో మనకి స్టూడెంట్ రెప్కి అప్లై ఎట్లా చేయాలో అనేది ఉండింది ఆల్రెడీ క్యూఆర్ కోడ్. అది నేను మీకు చెప్తాను క్లాస్ అవగానే. ఓకేనా? ఇప్పుడు వెళ్ళిపోదాం పదండి. రెప్ అంటే ఏంటంటే ఇప్పుడు మన క్లాస్ లో మనకి స్టూడెంట్స్ కి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, సో రెప్ వెళ్ళేసి మనము చెప్పినాము ఇది నాకు ఈ ప్రాబ్లం ఇది ఉంది, మేడం తో ఈ ప్రాబ్లం ఉంది, లేదంటే నాకు టైం టేబుల్ లేదు సంథింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే రెప్కి వెళ్ళి చెప్తారు. సో రెప్ వచ్చేసి పైన వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాడు అనమాట. సో అదనమాట రెప్. సో ఫస్ట్ మనం కోర్స్ రెప్గా అప్లై చేసుకొని దాని తర్వాత స్కూల్ రెప్ అట్లా చేయొచ్చు అనమాట. మనం ఒకదాని పెరిగే మన బెనిఫిట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో అది రెప్. ఎవరన్నా మన వాళ్ళు అవ్వాలనుకుంటే మాత్రము మనకి లైబ్రరీలో అయితే క్యూఆర్ కోడ్ ఉంది. సో దాన్ని స్కాన్ చేసి అయిపోవడమే. అండ్ అది మ్యాటర్. ఏం చేస్తున్నావు? చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. అబ్బో ఇంకో సాగర్ అన్నారు కదా, సాగర్ బ్రేక్ ఇచ్చిన రంగంలో దిగిన పులి అనమాట. మామూలుగా ఉండదు. సో చూసి యూట్యూబ్ లో చూసావా ఓన్ చేస్తున్నావా? ఓన్ గా చేస్తున్నా, యూట్యూబ్ లో చూసి ఓన్ గా చేస్తున్నా. మీ ఇద్దరు నన్ను తెలియలా? మీ ఇద్దరు కలిసి నన్ను తెలియలేదా? నా టాలెంట్ మీ ఇద్దరు దొరికేస్తున్నారు. కలిసి నా టాలెంట్ ఏంటంటే ప్రెజర్ నీది, ప్లెజర్ మాకు. ఇఫ్ యు నో యు నో అన్నమాట. సో అది గైస్ పోయి చూద్దాం ఏం చేస్తున్నా పదండి. నేనైతే పైన బెడ్రూమ్ లో కూర్చున్నాను. అసలు స్మెల్ గుమ్మలాడుతుంది, పై వరకు వస్తుంది అదేందో ఫస్ట్ ఫ్లోర్ లో. సో ఒకసారి కిందకి వెళ్ళి మన వాళ్ళు ఏం చేస్తారని చూద్దాం పదండి ఫాస్ట్ గా. ఏందయ్యా వాసన పైన వరకు కొడుతుందా, అంత పవర్ఫుల్ గా వస్తుంది. ఏం చేస్తున్నారు? నేను వెజ్ బిర్యానీ కొంచెం చేస్తున్నా. మనోడు ఫ్రై బిర్యానీ కుమ్మేస్తున్నాడు. ఇక అయిపోయిందా? చికెన్ ఫ్రై అయిపోయింది, బిర్యానీ వేస్తున్నాడు. ముందుగా ఒకటి నోట్లో పెట్టుకుందాం. 2-3 ముక్కలు వేసి పన్నుకేరా జువ్వు అంటుంది. చేసింది ఎవరు అనుకుంటున్నావా? మొన్నదాకా ఏదో ఎక్స్ట్రా చేసే సాగర్ రాగానే వచ్చిన 2 రోజులు స్టార్టింగ్ సాగర్ రోజున 2 రోజులు బాగా ఓవర్ యాక్షన్ చేశాడు అనమాట. నన్ను తొక్కేస్తున్నారు ఫ్రెండ్స్, ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. బల్లో ఉన్నది టేస్ట్ బాగా చేసావు బ్రో, నేను చెప్పినట్టే. థ్యాంక్ యూ అన్నయ్య. బాగా ఎదుగుతావు. సో కొంచెం తర్వాత ఫైనల్ రెసిపీ కూడా చేద్దాం పదండి. సో గైస్ చికెన్ అందంట హర్షిత. సో అందుకనేసి సాగర్ బ్రో వచ్చేసి హర్షిత మళ్ళీ వెజిటబుల్ రైస్ చేస్తున్నాడు. వెజిటబుల్ బిర్యానీ. బిర్యానీ అంటే ఏముంటాయి తెలుసుకోవచ్చా? అంటే ఇందులో ఏమీ లేవు, తగ్గట్టుగా తీసుకొని. సో ఒక రకంగా ఓకే అంటారు. చూద్దాం గైస్ ఏది బాగా వస్తుందో. మోస్ట్లీ మేమైతే వెజ్ బిర్యానీ తినాం, అది ఎలిమినేటెడ్, పక్కకి వెళ్ళిపో. ఇది మనకు కావాల్సింది, ఇది తినేద్దాం. విషయం చెప్పేదా, ఇప్పుడు ఇది కనపడుతుంది కదా, ఇది బిర్యానీ చేయడానికి ఇప్పుడు మళ్ళీ కొనుక్కొని వచ్చారు. మళ్ళీ 2000 పెట్టి ఆ రోజు మళ్ళీ బిర్యానీ చేయడానికి ఇంకోటి తీసుకొచ్చారు. ఏంది అది 35 పౌండ్లు పెట్టి వచ్చేసి స్టిక్ అవుతుంది. ఆ రోజు కొంచెం తెలియకుండా మర్చిపోయి, అంటే
ఆలోచించకుండా తీసుకొచ్చేసాం. స్టిక్ అయితే తెచ్చాం స్టీల్ ది. సో ఇప్పుడు నాన్ స్టిక్ తెచ్చాం. అట్లా ఉంది గైస్ మరి పరిస్థితి. ఏంది బ్రో నీదేంది పరిస్థితి? నీదంత వరకు వచ్చింది? జై హర్షిత వెజ్ వెజ్ సో అది తీసుకెళ్లి రైస్ కుక్కర్ లో పెట్టేస్తే అయిపోతుంది. సెట్టా? పాపం విష్ణుని బాగా మిస్ అవుతున్నారు ఈ మధ్య వీడియోలో. ఎందుకంటావు? బిజీగా ఉన్నా కాబట్టి. ఒక సెటే రే మా వాళ్ళకి ఏదన్నా. నేను వేసుకుంటారు మళ్ళీ. సరే గైస్ వస్తాయిలే. పోను ఈ రోజు షూట్ చేస్తాం కదా మంచి మంచి. ఎందుకు బిజీ ఉన్నాడు అడుగు? ఎందుకు బిజీగా ఉన్నావు? అడుగు. ఇన్ని రోజులు ఎందుకంటే యాక్చువల్ గా ఆబ్వియస్లీ మ్యాటర్ ఏంటంటే ఎవరు చెప్పు. అంత ఈజీగా దొరకకూడదు అనమాట వీళ్ళకి. దొరికితే ఆడేసుకుంటున్నారు. చూడండి గైస్ మీరు అర్జెంట్ గా నేను ఎందుకంటే ఏమై ఉంటుందో కమెంట్ చేయాలి. కాదు హెయిర్ గ్రోత్ అవ్వట్లని చేసి మన Q&A వీడియోలో పెట్టారు. ఆ బాత్ తో నేను ఫ్రెండ్ దగ్గర Q&A వీడియోలో అనుష్క ఏదన్నామంట. యాక్చువల్లీ అదే క్యాజువల్ గా అన్నా, అది ఎక్స్ట్రీమ్లీ ఐఎమ్ వెరీ వెరీ సారీ ఫర్ అనుష్క ఫ్యాన్స్. ఫర్ అనుష్క ఫ్యాన్స్. యాక్చువల్లీ నాకు బిల్లా మూవీలో అనుష్క అంటే చాలా ఇష్టం. ఐ మీన్ అప్పటి నుంచి ప్రభాస్ అంటే నా ఫేవరెట్ హీరో. ఏంది అనుష్క వల్ల ప్రభాస్ హీరో అయ్యాడా? ఆ మూవీలు బాగా నచ్చింది. సో దాని వల్ల నాకు ఫేవరెట్ అయిపోయింది. ఏదో నార్మల్ గా అన్నాడు, దాన్ని మీరు ఏదేదో పెట్టేశారు కమెంట్స్ లో. జస్ట్ నార్మల్ మాట్లాడుతా మామూలుగా ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు మాట్లాడాడు అంతే, దాని మించి ఏం లేదు. దానికి మీరు అయితే ఏం అనరు లేదు. మీరు దాన్ని పట్టుకుని నేను షాక్ అయ్యా. నేను కమెంట్లు చూడలేదు అప్పటి వరకు. వీళ్ళు చెప్తున్నారు కమెంట్లు పెట్టారు అంటే సరే ఓపెన్ చేసి చూస్తే ఉన్నాయి. సరేలే మనోళ్ళు కొంచెం సీరియస్ తీసుకున్నారు సార్ కామెడీ చెప్పింది కూడా అనుకున్నాం. దాని తర్వాత మరి పర్సనల్ గా ఏం మాట్లాడే అంత సీన్ లేదు, అది మ్యాటర్. సో అసలు గమ్మగమ్మలాడిపోతుంది తినాలి మగన్. దీనమ్మ నా వల్ల కావట్లేదు ఆకలికి. ఒక న్యూట్రిల్లా బన్ అయితే తినేసిన అనమాట మొత్తానికి. సో పోయి అడుగుదాం మనోడు ఏం చేస్తున్నాడు, అసలు ఎంతవరకు వచ్చింది అనేసి. ఏంది బ్రో ఎంతవరకు వచ్చింది మ్యాటర్? ఏందది? నువ్వు అనుకునే మాత్రం కాదు, మందు కదా ఇది. నువ్వు అనుకునే మాత్రం గ్లాస్ వద్దు, కత్తలు వద్దు, అది గ్లాస్ మందు తెలుస్తుంది. అది దీంట్లో వచ్చేసి ఫుడ్ కలర్ మిక్స్ చేసా. సో బిర్యానీ పైన ఇది చేస్తాం కదా, ఇటు చూపి. ఓకే బ్రో నువ్వు అన్న కలపపోతావు, మాకు అలవాట్లేవు రాయనా. గైస్ సో అయితే చికెన్ చూడు ఉండు, బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తా మీకు తెలుస్తుంది మ్యాటర్. భలే ఉంది స్మెల్. పదం అదిరిపోయింది బ్రో. బలవచ్చల్లాం హెడ్ చెఫ్ కట్ చేసింది. అడుంది పో. నువ్వు తినడం కూడా తినలేదు ఇంకా? అవునవును. బాగుందా? హర్షిత ఏందంటున్నావు? ఏం నచ్చలేదా? గౌతమి కారం ఎక్కువైపోయింది, సో నచ్చలేదు. కానీ కారం ఎక్కువ ఉంది. బ్రో నేను చేసింది అట్లుందా? నువ్వు చేసింది అయితే సూపర్ ఉంది. ఓకే ఓకే నువ్వు చేసింది అయితే ఎక్సలెంట్ ఉంది. మరి ఎవరు అనుకున్నావు? ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తారు ఒకే వీడియో? వాళ్ళకి తెలిసి నేను చేయలేదని. వాళ్ళకి టైం చూపించా, మనం ఏ టైం తింటున్నామా? లిటరల్లీ 6 అవుతుంది. వెనక చూస్తే ఏమో మంచి ఎండ కొడుతుంది. మార్నింగ్ ఏం తిన్నావా? మార్నింగ్ ప్రోటీన్. వాళ్ళు ఎవరో కమెంట్ పెట్టారు, బ్రో మీరు జిమ్ ఫీజు కట్టి మర్చిపోయినట్టున్నారు బ్రో అంట. జిమ్ ఫీజు కూడా కడితే పర్వాలేదు, జిమ్ కట్టామనేసి పోయి ప్రోటీన్ పౌడర్స్ ఇంకా సీడ్స్ అవి ఓట్స్ 30,000 తెచ్చారు. 30,000 తెచ్చి పైన పెట్టున్నాం. అంతెందుకు గ్లౌజులు కూడా తీసుకొచ్చా, ఒకటి కూడా ఓపెన్ చేయాలి ఇప్పటి వరకు. ఏదమ్మా రేపన్నా వెళ్తున్నావా? రేపు నాకు పార్టీ ఏముంది, మీరు వెళ్ళేసరండి. ఒక్కడే అన్నా లేయన్నా నిద్ర అంటే నేను రాను హర్షిత, నువ్వు ఒక్కడే చెప్తావు అంతా పోతున్నావు. సరే అది తినేస్తాం. మ్యాటర్ ఏంటంటే టైం వచ్చేసి 9:10 అవుతుంది. నవీన్ అయితే పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాము. నేను, సాగరు, విష్ణువు, హర్షిత అనమాట. సో
ఆ భయం ఏంటంటే మేము 9:50కి రమ్మన్నాడు, 9:50 దాటేసింది. యాడ్ నడుచుకొని వచ్చేస్తాడని భయం ఉండాలి. ఎందుకంటే మేము ఫోన్ చేయలేదు, నవీన్ ఫోన్ చేయలేదు. సో రోడ్ అంతా ఎత్తుకుతా పోతున్నాం మేము, ఏడున్నాడు అనేసి. హోప్ఫుల్లీ నడుచుకొని వస్తే ఓకే, మధ్యలో కనపడతాడు. క్యాబ్ ఎక్కితే మాత్రం అలగద్ద తీర్చడం చాలా కష్టం. ఇంకోటి సాడ్ న్యూస్ ఏంటంటే నవీన్ వాళ్ళ అమ్మమ్మ చనిపోయినారంట. సో మనోడు చూద్దాము అదండి. చంద్ర మామ అయితే ఇటు పక్క వచ్చి ఉన్నాడు. బై ద వే ఇటు పక్క అయితే మన సూర్యుడు కింద దిగిపోతున్నాడు. అదనమాట మ్యాటర్. రెండు ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మేమైతే. ఏందమ్మా? లేదు సారీ, 4 తినేస్తాం. ఫుడ్ సాగర్ తెచ్చి ఇచ్చాడు, పిజ్జా, చికెన్ పిజ్జా. పాప మర్చిత పిజ్జా అడుగుతుంది, అంత సీన్ కుమ్మేడవే. తినేసి మళ్ళీ మాట్లాడదు మీద. సూపర్ ఉంది సీత, బాగా టేస్ట్. ఏం డల్ ఉన్నావా? చెప్పు సౌండ్ లో ఇందాకే చెప్పా, నేను మిస్ అయ్యా. అమ్మమ్మ చనిపోయినారని చెప్పా. కమెంట్లు వేసుకుంటారు, సిగ్గులా అన్నట్టు తింటున్నారా? అయ్యా ఏమైంది? ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించింది తెలియగానే? ఓకే, ఈ టైంలో ఎందుకులే ఏమంటే ఇంటర్వ్యూ క్వశ్చన్లు. సో తినేసి మళ్ళీ కాదు, నువ్వేంది ఏదో సినిమా రివ్యూ అడిగినట్టు ఎట్లా అనిపిస్తుంది? ఏంది అంటే ఏం తెలిసిన వెంటనే ఎట్లుంది రియాక్షన్? బాగా వస్తుంది నాకు బాగుంది ఫస్ట్ ఇంటికి ఎట్టొస్తాడని. సో సర్లే, సారీ గైస్, తెలుసో తెలియకో ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు నాకు, అందుకనే మనిషి. ప్లీజ్ ఎత్తి పెట్టండి అమ్మా. మా ఎత్తి పెడతామమ్మా, మేమేం చేస్తాము? నువ్వు ఎప్పుడు మా గుండెలు అంటావు. ఎప్పుడు నేను తినని రోజే తెస్తారు అన్ని. ఎప్పుడు మానేమన్నాడు అసలు? దేవుడు మానేమన్నాడు? మ్యాటర్ ఏంటంటే హర్షిత వచ్చేసి వారానికి 2 రోజులు తింటది అన్నమాట నాన్ వెజ్. ఆ 2 రోజులు కూడా ఇండియన్ టైమింగ్స్, యూకే టైమింగ్స్. ఇండియాలో 12 అయిపోతే తిందు, ఇక్కడ యూకేలో 12 అయిపోతే తిందు. సో 2 టైమింగ్స్ వాళ్ళది తినే 2 రోజులు కూడా సగం రోజే వస్తుంది. 2 రోజుల్లో కలిపితే సగం రోజు వస్తుంది. ఉండే సగం రోజులో రాత్రులు ఉంటాయి. తినలేదంట. ఇప్పుడు ఎవరికి నష్టం? దేవుడు పైన చూసి ప్రశాంతంగా నవ్వుకుంటా అంటాడు. నాకేం కాదన్నా. ఈ పిల్ల పాపం అలా గైస్, దీనికి కూడా మళ్ళీ ఏమైనా తిట్టబోతారు. నీకెందుకు రా? ఫుడ్ దొరకడమే కష్టం. అట్లాంటి దేవుడు దైవం వచ్చినాక ఫుడ్ లేక అల్లాడుతా అంటే మళ్ళీ అది కాకుండా అది చేయని ఇది చేయనంటే ఎట్లా guys? అంటే మా చెల్లి మీద ప్రేమ, మా చెల్లి ఏం తినట్లేదండి, ప్రేమతో ఫ్రస్ట్రేషన్ తో అంటున్నాం అంతే తప్ప ఏదో తప్పు కానట్లేదు. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ సరే మరి తెలుస్తాను, బాయ్.